ఓం వారాహి జై వారాహి. అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం వారాహి అమ్మవారు అందిస్తున్న 5 శుభవార్తలు. బిడ్డ, నీ కోసం 5 శుభవార్తలు తీసుకొచ్చానమ్మా. అవేంటో ఈ అమ్మమాకులో ఇప్పుడే విను. నిర్లక్ష్యం చేసావా? ఖచ్చితంగా నువ్వే తల్లి బాధపడతావు. అందువల్ల ఈ రాత్రికే విను. చూడగానే నీవు ఇది నీ కోసమని ఎప్పుడైతే భావించి వినగలుగుతావో అప్పుడు నీకు 5 శుభవార్తలు అనేది ఖచ్చితంగా నీ చెవిని పడటం ఖాయం. ఇక ఈ అమ్మ మాట మీద గౌరవం ఉంచి ఒక్కసారి ఆఖరి వరకు విన్నావంటే నీకు పూర్తిగా అర్థమవుతుంది తల్లి. వీడియోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్ కింద చాలా వరకు కామెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అక్క, మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని. ఎటువంటి ప్రాబ్లంకైనా సరే మంచి సొల్యూషన్ చూపించే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. అమ్మవారి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీ సమస్యలకు మంచి ఖచ్చితమైన పరిష్కారం కావాలంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేశారంటే మీ ప్రాబ్లం తీరిపోయినట్టే ఫ్రెండ్స్. గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీకున్న చెడు ప్రభావం తొలగటం కానీ, మీకున్న జాతక దోషాలు లేదా వాస్తు దోషాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి ప్రాబ్లం అయినా తొలగించుకోండి ఫ్రెండ్స్. గురువు గారిని సంప్రదించవలసిన నంబర్ 96630644. ఈ నంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంత గట్టిగా చెబుతున్నాను, మీకు ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పించుకొని గురువుగారు చెప్పింది నమ్మకంగా నాకు ఖచ్చితంగా జరిగి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నాను. సో ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి సమస్యనైనా సరే తొలగించుకోండి. ఇక ఈ రోజుటి అమ్మవారి ఒక విషయానికి వచ్చేస్తే, బిడ్డ, నీ కోరిక తీరటం లేదని నా మీద ఎంతగా కోపంగా ఉన్నావో నాకు తెలుసమ్మా. నువ్వు అదృష్టవంతునివి కాబట్టి ఈరోజు నీ అమ్మ వాగ్దానం నువ్వు వినబోతున్నావు. నీకు 1 కాదు 2 కాదు 5 శుభవార్తలు నీ చెవిని చేరుస్తాను. అవి ఏంటి అని తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఆఖరి వరకు వినాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు. భగవంతుని ఆశీస్సులు దొరకటం అంత సులభమేమీ కాదు కదా. అలా నీకు దొరికింది అంటే ఈ శుభవార్తలు నువ్వు తప్పకుండా వినాల్సిందే. దైవానుగ్రహం, నువ్వు అర్హునివి కనుకే ఇప్పుడు నీకు ఈ యొక్క వాక్కు అనేది అందింది. కాబట్టి ఎంతలే అనుకోకుండా మనసు పెట్టి ఈ అమ్మ వాక్కు మీద నమ్మకం పెట్టి విను. నీకు అన్ని శుభవార్తలే. 1 కాదు 2 కాదు తల్లి, 5 శుభవార్తలు నేను అందించబోతున్నాను. ఆ శుభవార్తలు చెప్పబోయే ఖచ్చితంగా నీ చెవిన చేరవేస్తాను. అందుకే పరుగున నీ ముందుకొచ్చేసానమ్మా. ముందుగా నీలో కొన్ని మార్పు చేసుకోవాల్సి ఉన్నాయి. అవి ఏంటి? ఏం చెప్పినా కానీ నువ్వు అసలు వినడం లేదు కదా. ఆ మార్పులేంటో ఇప్పుడు తెలుపుతాను. ఖచ్చితంగా మార్చుకో. కోపం వల్ల ఇతరులు ఏమనుకుంటారో కూడా వెంటనే నువ్వు మర్చిపోతున్నావు. కోపం ఎక్కువగా వస్తుంది తల్లి. ఇతరులకు బాధ కలుగుతుందా అని నువ్వు ఎవరినైనా సరే వదిలిపెట్టకుండా వెంటనే మాట్లాడేస్తావు. ఆ కోపాన్ని కొంచెం తగ్గించుకో. కానీ నిన్ను వెంటనే ఎవరైనా కూడా సమాధానం చేసేయవచ్చులే. ఖచ్చితంగా నువ్వు అది మర్చిపోయి నార్మల్ స్థితికి అనేది వచ్చేస్తావు. అవునమ్మా, నువ్వు చాలా బోళాశంకరుడివి. అలా నిన్ను ఎంత కోపంలో ఉన్నా కూడా కూల్చేసేయచ్చు. చాలా నిన్ను బాగా సమర్థవంతంగా సమాధానపరచవచ్చు. ఎందుకంటే వెంటనే కరిగిపోయే వెన్నలాంటి మనసు నీది. ఈ అమ్మ అనుగ్రహంతో నువ్వు ఎంత కోపం తెచ్చుకుంటావో అంత సులువుగా నువ్వు వెన్నెలా కరిగిపోతావు. నీకు కోపం తెప్పించాలి అంటే నీ పక్కన ఉన్న వాళ్ళు కూడా కొంచెం భయపడతారు. అవును కదా. అలాంటిది కోపం వచ్చినా కూడా నిన్ను చాలా సమాధానపరచడానికి సులభంగా నిన్ను సమాధానపరుస్తారు. నెమ్మదిగా చల్లబడేసి నిన్ను నార్మల్ స్థితికి తీసుకువచ్చేయచ్చు. ఇతరులకు అపకారం తలపెట్టని మంచి మనసు నీది. అందరికీ నువ్వు ఉన్న దాంట్లో సాయం చేయాలనే మనస్తత్వం ఉంది. ఎవరి దగ్గర చేయి చాపటానికి అస్సలు ఇష్టపడవు కదా. ఇది చాలా మంచి విషయం తల్లి నీలో. అవును, నీ వారాహి తల్లి ఎంతగానో నచ్చిన విషయం నీలో నాకు అది. అందుకే ఈరోజు నీకు 5 శుభవార్తలను తీసుకొచ్చాను. నీ మనసు ఎంత మంచిదై ఉంటుంది. నిజంగా నీ మనసు మంచిది కాబట్టే నేను ఈ శుభవార్తలు భగవంతుని అనుగ్రహంతో నీ ముందుకు తీసుకొచ్చాను. ఈ యొక్క అద్భుతమైన సందేశం అస్సలు వదులుకోవద్దు. నువ్వు వినగలుగుతున్నావంటే నువ్వు చాలా తెలివైన వానివి. ఎవరిని కూడా నమ్మాలన్నా 1కి 10 సార్లు ఆలోచిస్తావు. ఎవరు నిజం చెబుతున్నారు, ఎవరు అబద్ధం చెబుతున్నారు అని సులభంగా పసిగట్టేయగలవు. నీ దగ్గర అబద్ధాలు చెప్పినా వాళ్ళు కూడా నీ దగ్గర నటిస్తూ ఇట్టే పసిగట్టేయచ్చు. వాళ్ళకి దూరంగా ఉంటావు. ఇది నీ తెలివిగల ఒక మంచి గుణం.
తెలివితేటలు నీకు జ్ఞానాన్ని పెంపొందించుకునేలా చేస్తాయి. ఎవరైతే మోసం చేస్తున్నారో అని వాళ్ళ దగ్గర దూరంగా ఉంటావు కదా, ఇది కూడా చాలా మంచి విషయమే. అలా కాకుండా వాళ్ళ మాయమాటలకు నమ్మి నువ్వు మాటలకు మోసపోయి నీకున్న నష్టాన్ని ఇంకా పెంచుకోవటం అనేది ఎప్పుడు కూడా చేయవద్దు. ఎందుకు ఇప్పుడున్న నష్టాన్ని అనుకుంటున్నారా? అంటే ఇది వరకు కూడా నువ్వు చాలా కొంతకాలం ఆర్థిక ఇబ్బందులు పడి ఉన్నావు కదా తల్లి. ఆ ఇబ్బందులు ఎవ్వరు కూడా నీకు సహాయం చేయటానికి ముందుకు రాలేదు. డబ్బు కోసం ఎంతో కష్టపడ్డావు. ఆ కష్టాలన్నీ తీరిపోయాయి ఇప్పుడులే. కానీ నువ్వు అప్పటి విషయాలు మనసులో పెట్టుకొని ఇప్పుడు ఎవరు ఎలాంటి వారు, కష్టంలో ఎవరు సాయం చేస్తారు, కష్టంలో ఎవరు దూరంగా వెళ్ళారు అని నీకు క్షుణ్ణంగా అర్థమైంది. మనసులో నిలుపుకున్నావు కూడా. అలాంటి వారికి దూరంగా ఉండు. అలాంటి స్నేహం నీకు అసలు అవసరమే లేదు. తిరిగి నీ దగ్గరికి వస్తున్నారంటే ఖచ్చితంగా వారు అవకాశవాదులే. వారి యొక్క అవకాశం కోసం, వాళ్ళ అవసరాలు తీర్చుకోవటం కోసమని గ్రహించు. ఇది అక్షర సత్యం కాబట్టి నీ యొక్క విషయం ఎప్పుడూ మర్చిపోవద్దు. కానీ నీకు ఎవరైతే అండగా నిలిచారో, సహాయం చేయటానికి ముందుకు వచ్చారో, వారిని ఎప్పుడు ఏమీ లేకపోయినా నీకు మాట సాయంగానో లేదా చేతల సాయంగానో చేయటానికి ముందున్న వారు తాపత్రయపడ్డారు. అలాంటి వారిని ఎప్పటికీ వదులుకోవద్దు. అలాంటి వారే నీ నిజమైన స్నేహితులు, నిజమైన సన్నిహితులు. ఎలాంటి సందర్భాల్లో కూడా వారి కోసం నువ్వు వారిని దూరం చేసుకోవద్దమ్మా. నీకు కొంచెం దైవభక్తి ఎక్కువే. ఆ దైవభక్తి ఉంది కాబట్టే ఈ వారాహ్యమ్మకి నువ్వు భక్తునివయ్యావు. నీకు పరిపూర్ణ దైవానుగ్రహం కలిగింది. నీకు ప్రతిరోజు కూడా నేను వాకులు అందిస్తూ ఉన్నాను కదా, మంచి మంచి మాటలు చెబుతూ నీ జీవితానికి ఒక ధైర్యాన్ని నూరిపోస్తున్నాను. అది నువ్వు ఈ అమ్మ మాటల్లో వినడం ఎంతగానో నీకు అదృష్టమని నీకు తెలుసు. ఇదంతా కూడా నీకు దైవం పట్ల నమ్మకం వల్లే, దైవ అనుగ్రహం వల్లే కలిగింది. లేకపోతే కలుగుతుందా చెప్పు? దైవం మీద నువ్వు ఎంత నమ్మకం పెట్టుకున్నావో ఆ నమ్మకమే దైవం నీకు సాక్షాత్ రక్షణగా ఉంది అని తెలుసుకో. అలాగే ఇప్పుడు నీ కోసం శుభవార్తలు కూడా తీసుకొచ్చానమ్మా. ఇక మొట్టమొదటి శుభవార్త నీకు ఏం చెప్పబోతున్నానో తెలుసా? నీ ఇంట్లో శుభకార్యాలు జరగబోతున్నాయి. నీ పిల్లలకు పెళ్ళిళ్ళ కోసం ఎంతగానో ఎదురు చూస్తూ మంచి సంబంధం కుదిరితే బావుణ్ణు అని ఎదురు చూస్తున్నావు కదా తల్లి. ఆ సంబంధాలు కుదిరి నీకు నచ్చినట్లు చక్కటి మంచి సంబంధంతో నీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయమ్మా. నీ కొడుకుకు కానీ కూతురుకు కానీ చక్కటి వివాహ బంధం అయితే శుభకార్యం నీ ఇంట్లో చేస్తావు, లేదా శ్రీమంతం నీ ఇంట్లో చేస్తావు తల్లి. అలాంటి శుభకార్యాల కోసం నువ్వు తాపత్రయపడుతున్నావని కూడా ఈ తల్లికి తెలియదా? ఇక నీకున్న అప్పుల బాధ నుంచి బయటపడబోతున్నావమ్మా. నీకున్న అప్పుల బాధల నుంచి నువ్వు విముక్తిని అవుతున్నావు. ఏ అప్పుల బాధతో నువ్వు ఇన్ని రోజులు ఇబ్బంది పడి ధన కష్టంతో ఎంత కష్టపడ్డావో ఆ ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా అప్పులు తీరిపోతే చాలు, నాకున్న సమస్యలు తీరిపోతే చాలు, ప్రశాంతంగా గంజో నీళ్ళు తాగి ఉంటాను అని అనుకుంటున్నావు కదా, ఈ అమ్మ దగ్గర వేడుకున్నావు కదా, అతి త్వరలో ఆ అప్పుల బాధ మొత్తం కూడా తీరబోతుంది. తప్పకుండా నీకు మంచి రోజులు వచ్చేసాయి. ధన కష్టం అంతా తీరి నీకు ఐశ్వర్యం కలగబోతుంది. ఇక ప్రశాంతంగా నీ జీవితం సాగబోతుంది. ఇక మూడవది, నీకు సొంత ఇంటి కల ఉంది. ఈ సంగతి నాకు తెలుసులే. సొంత గృహాన్నో ఇల్లు కట్టడమో నువ్వు తప్పక చేస్తావు. నీ సొంత ఇంటి కల తప్పక నెరవేరుతుంది. ఇక నువ్వు ఒకవేళ ఒక స్థలాన్ని కొనాలి, ఒక ఇల్లు కట్టాలి, కొనుక్కోవాలి, ఫ్లాట్ కొనాలి అంటే ఈ సంవత్సరం ఆరాటపడుతున్నావు కదా, అది తప్పకుండా జరుగుతుంది. నువ్వు నీ మనసులో ఏదైతే తలపెట్టావో ఆ యొక్క గృహానికి సంబంధించిన లేదా స్థలానికి సంబంధించిన ఫ్లాట్కు సంబంధించిన గృహయోగం అయితే నీకు ఉంది, స్థలయోగం అయితే నీకు ఏదో ఒకటి ఉంది తల్లి. ఖచ్చితంగా కొనుక్కుంటావు. ఇది జరిగే తీరుతుందమ్మా. ఇక నీకు కావలసిన బంధం దూరమయ్యి నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు. నీ భార్య దూరమయ్యి లేదా ప్రేమించిన వారు దూరమయ్యి, భార్యకు భర్త, భర్తకు భార్య దూరమయ్యి అవస్థపడుతున్నారు కదా. చేరితే బావుండు, ఒకరికొకరు కొంచెం తగ్గి చక్కగా కలిస్తే బావుండు అని కొత్త జీవితం ఆరంభించి అన్యోన్యంగా నా కుటుంబంతో సంతోషంగా ఉండాలని ఆరాటపడుతున్నావు కదా, అది తప్పకుండా జరుగుతుంది. ఇక నీకున్న ఆ యొక్క బంధం కలుస్తుంది. నీ బంధం కలవటానికి అవతలి వాళ్ళు ఎంతగానో తహతహలాడుతున్నారో నువ్వు కూడా అంతగా ఆతృతతో ఉన్నావని ఈ అమ్మకు తెలియదా? తెలుసు. ఇక ఆ యొక్క కోపం, ఆర్భాటం, ఈగో ఇవన్నీ పక్కన పెట్టి ఒక్క క్షణం నువ్వు ముందడుగు వేయి. నువ్వే మాట్లాడు. తప్పకుండా నీ బంధంతో సంతోషంగా ఉంటావు.
ఇక నీకు దూరం చేసుకోవాలి అని ఎప్పుడు కూడా అనుకోనంత అన్యోన్యంగా కలిసి ఉండి జీవితాంతం సంతోషంగా ఉంటారు. కానీ ఒక్క అడుగు నువ్వే ముందడుగు వేయి తల్లి. ఏమవుతుంది? కలిస్తే బంధంతో సంతోషంగా ఉంటుంది కదా! తప్పకుండా నీ జీవితం అద్భుతంగా ఉంటుందమ్మా. నీ బంధాన్ని ఎప్పటికీ దూరం చేసుకోవద్దు. ఇక నీ వ్యాపార అభివృద్ధి లేదా నువ్వు పని చేసే దగ్గర నువ్వు మంచి ప్రమోషన్లు, మంచి స్థాయికి వెళ్ళేది, అలా ఒక అర్హత పొందాలి అని కోరుకుంటున్నావు, అది జరుగుతుంది. ఇన్ని రోజులుగా ఇది దొరికితే బావున్ను, మంచి పదవి లేదా ప్రమోషన్లు, ఇలా మంచి ఉద్యోగం, ఒక స్థాయి కావాలి అని మెచ్చుకోవాలి అని, శభాష్ అని మెచ్చుకోవాలని కోరుకున్నావు కదా! పై పదవి ఇవ్వాలని ఆరాటపడుతున్నావు కదా! తప్పకుండా నువ్వు ఏదైతే కోరుకుంటావో ఆ యొక్క అభివృద్ధి అనేది నీ యొక్క ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా జరుగుతుంది. ఇక నువ్వు చేయవలసింది పని మాత్రం ఖచ్చితంగా కృషి చెయ్యి. తప్పకుండా నీకైన అర్హత ఉన్న ఉద్యోగం, ప్రమోషన్ తప్పకుండా దక్కించుకుంటావు. ఇక నీకున్న చెడు అంతా తొలగిపోతుంది బిడ్డ. మంచి నీకు చేరబోతుంది. అందరితో సంతోషంగా ఉండొచ్చు. అనుకునే వాళ్ళకి ఇంటికి వెళ్తేనే అయ్యో చాలా బాధగా ఉంది, ఇంటికి వెళ్ళి మనశ్శాంతి లేకుండా ఉందే అని అనుకుంటూ ఉంటారు కదా! దానికి బదులు ఎక్కడో ఒకటి కాలక్షేపం చేద్దామా అనుకుంటూ ఉంటావు. అంటే నీ ఇంట్లో చెడు దృష్టి అనేది, చెడు దోషాలనేది అల్లుకుపోయి ఉన్నాయి. ఇక ఆ చెడు అంతా పోయి మంచిగా ఉంటుంది. పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది. నెగిటివ్ అంతా తొలగిపోతుంది. నీకు మంచిగా, సంతోషంగా, మనశ్శాంతిగా, శుభకరంగా, శుభనీయంగా నీ ఇంటికి ఒక రక్షణ కవచంలా ఈ వారాహ్యమ ఉంటాను. తప్పకుండా నీకు మంచే జరుగుతుందమ్మా. నీకున్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి సంతోషంగా ఉంటావు. ఇక ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా, ఆనందంగా ఉంటామా, నా వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, చక్కగా ఇంట్లో పనులు చేసుకోవచ్చు, నా పిల్లలకి చక్కగా మాట్లాడుకొని కాలక్షేపం చేయొచ్చు అనే భావనతో ఇష్టంగా త్వరగా ఇంటికి వెళ్ళాలనే భావన నీకు కలుగుతుంది. ఇంతకుముందు ఏం వెళ్ళలేదు, ఇంటికి ఎక్కడో స్నేహితుల దగ్గర కాలక్షేపం చేద్దాం అనుకునే నువ్వు ఇప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయింది కాబట్టి తప్పకుండా నీకు మంచి కాలం ఆరంభమైంది. ఇక నీకు అంతా శుభమే కలుగుతుంది బిడ్డ. ఈ యొక్క శుభదినాన నేను నీకు అందించిన ఈ శుభవార్తలు నీ మనసుకి సంతోషాన్ని ఇచ్చాయి కదా! నువ్వు విన్నావంటే అదృష్టవంతునివే. తప్పకుండా ఇది జరిగే తీరుతుంది. ఈ అమ్మవాకు నెరవేరకుండా ఉంటుందా? నీకు అంతా మనస్ఫూర్తిగా నేను ఆశీర్వదిస్తున్నాను. అంతా శుభం కలుగుతుంది. నిశ్చింతగా నిద్రించు. నీ వారాహి తల్లి నీకు అండగా ఉండగా నీకు భయమెందుకు చెప్పు? సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.